ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన మిసైల్స్తో అటాక్ చేసింది. ఇందులో మెయిన్గా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది, అతన్ని ఎలిమినేట్ చేయడానికి. అతన్ని అటాక్ చేసే క్రమంలోనే ఒక మిసైల్ అనేది పక్కనే ఉన్న ఒక స్కూల్ని టచ్ అయ్యింది. దీంతో అక్కడ 182+ గర్ల్స్ చనిపోయారు అండ్ మోర్ దెన్ 500 పీపుల్ ఇంజూరీ అయ్యారు. పర్షియన్ గల్ఫ్ అనేది గ్లోబల్ ట్రేడ్ కారిడార్గా ఉన్నది కాస్త ఈ వార్ కండిషన్స్ వల్ల ఒక కాన్ఫ్లిక్ట్ జోన్గా మారిపోయింది. ఈ యొక్క వార్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, కువైట్, దుబాయ్, యమన్, సిరియా, ఇరాక్, ఇలా అన్ని కంట్రీస్ కూడా ఈ యొక్క వార్ వల్ల ఇంపాక్ట్ ఫేస్ చేస్తున్నాయి. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడున్న ఏవియేషన్ సెక్టర్ డిస్రప్ట్ అయిపోయింది, మ్యారిటైమ్ సెక్టర్ డిస్రప్ట్ అయిపోయింది, వారి యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్స్ అనేది కూడా మారిపోయింది. ఈ మిడిల్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ స్టేట్స్ అని కూడా అంటాం. ఈ యొక్క జీసీసీలో ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్ అనేది ఇండియా యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్గా మారింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన ఇండియన్ నేషనల్స్ని, మన ఏపీ అండ్ తెలంగాణ తెలుగు స్పీకింగ్ పీపుల్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఎవాక్యుయేట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ చర్యలు తీసుకున్నాయన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ముఖ్యంగా ఇండియన్ నేషనల్స్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 10 మిలియన్ అంటే 1 crore ఇండియన్ నేషనల్స్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ స్టేట్స్లో ఉంటున్నారు. నథింగ్ బట్ మిడిల్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటున్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ఎనర్జీ సెక్టర్, ఏవియేషన్ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, డైలీ వర్కర్స్, ఈ విధంగా చాలా సెక్టర్స్లో ఇండియన్ నేషనల్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది స్టార్ట్ అయిందో ఇండియా యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చి వీళ్ళని అక్కడ నుంచి ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేయడం అండ్ వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్ అండ్ వాళ్ళకి ప్రాపర్గా షెల్టర్ని ప్రొవైడ్ చేయడం అనేది ఇండియా యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్గా మారింది. ఎప్పుడైతే February 28న అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన మిసైల్స్తో అటాక్ చేసిందో దానికి రిటాలియేషన్గా ఇరాన్ వచ్చి అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో వాటి అన్నిటిపైన కూడా అటాక్ చేసింది అండ్ ఆల్సో ఇజ్రాయెల్ పైన కూడా అటాక్ చేసింది. మిసైల్స్తో అటాక్ చేసింది అండ్ డ్రోన్స్తో కూడా అటాక్ చేసింది. ఇందులో కొన్ని డ్రోన్స్ అనేది ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ కూడా టచ్ అయింది. దుబాయ్ ఇంటర్నేషనల్, హమాద్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా డిస్రప్ట్ అయిపోయింది. షార్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళతో పాటు అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా స్ట్రాండెడ్ అయిపోయారు, అంటే అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మొత్తం ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి అండ్ వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ కానీ ఇవి ఏమీ లేకుండా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ ఏమో మ్యారిటైమ్ సెక్టర్లో ఎవరైతే ఈ షిప్పింగ్ కానీ ఈ పోర్ట్స్లో కానీ ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉంటున్నారో వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. రీసెంట్గా ఒక ఇండియన్ నేషనల్ కూడా ఈ షిప్ అటాక్ వల్ల చనిపోయిన విషయం కూడా మనం చూసాం. ముందుగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మన ఇండియన్ నేషనల్స్ యొక్క డెమోగ్రఫీ అనేది చూద్దాము అండ్ ఆల్సో ఇండియన్ నేషనల్స్ అండ్ పర్టికులర్గా తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎంతమంది ఉంటున్నారు ఈ గల్ఫ్ కంట్రీస్లో అన్న విషయాలు చూద్దాం. మొత్తం 1 crore ఇండియన్ నేషనల్స్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉంటున్నారు. ఇందులో హైయెస్ట్ పోర్షన్ వచ్చి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటున్నారు. 43 lakhs మెంబర్స్ ఇండియన్ పీపుల్ ఉంటే అందులో 6,14,000 మెంబర్స్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. కన్స్ట్రక్షన్, ఐటీ, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ సెక్టర్స్లో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఎవాక్యువేషన్ అండ్ వీళ్ళ యొక్క సేఫ్టీ, వీళ్ళ యొక్క సేఫ్ గార్డ్ అనేది మన తెలుగు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ఆపరేషన్స్ తీసుకొచ్చింది. వాటి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ సౌదీ అరేబియాలో 26 lakh మెంబర్స్ ఇండియన్ పీపుల్ ఉంటే ఇందులో 3 lakhs మెంబర్స్ మన తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, సివిల్ వర్క్స్, డొమెస్టిక్ సర్వీసెస్లో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఖత్తర్లో ఓవరాల్గా 8 lakh మెంబర్స్ ఇండియన్ నేషనల్స్ ఉంటే అందులో 1 lakh పీపుల్ వచ్చి మన తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్రోకెమికల్ సర్వీసెస్, సివిల్ వర్క్ సర్వీసెస్లో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి కువైట్లో 10 lakh మెంబర్స్ ఇండియన్ నేషనల్స్ ఉంటే అందులో 75,000 మెంబర్స్ వచ్చి తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. పర్టికులర్గా రీటైల్, ఇంజనీరింగ్, డొమెస్టిక్ సర్వీసెస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఒమాన్ అండ్ బహ్రెయిన్ కలిపి 13 lakh మెంబర్స్ ఇండియన్ నేషనల్స్ ఉంటే ఇందులో అరౌండ్ 50,000 మెంబర్స్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఉన్నారు. పర్టికులర్గా వీళ్ళు హాస్పిటాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, పోర్ట్ కన్స్ట్రక్షన్స్, రిలీజియస్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వీళ్ళు మెయిన్గా ఉంటున్నారు. సో ఓవరాల్గా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూసుకున్నట్టయితే ఎక్కువ అర్బన్ సెంటర్స్ లైక్ అబుదాబి అండ్ దుబాయ్లోనే ఎక్కువ ఇండియన్ నేషనల్స్ ఉంటున్నారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో ఇండియన్ నేషనల్సే ఒక బ్యాక్ బోన్గా మారారు. ఇప్పుడు మన ఇండియన్ నేషనల్స్ని అక్కడ నుంచి సేఫ్గా తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ పర్టికులర్గా తెలుగు స్పీకింగ్ పీపుల్ కోసం ఏ టైప్ ఆఫ్ చర్యలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధుని
ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ సింధు అన్న పేరుని లాస్ట్ ఇయర్ మార్చ్లోనే స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నది అండ్ అమెరికా వచ్చి మిసైల్స్తో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది లాస్ట్ ఇయర్ జూన్ 2025లో. సో ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఎవరైతే ఉంటున్నారో ఇండియన్ నేషనల్స్ అక్కడ నుంచి తీసుకురావడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధు అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్లో ఎవరైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేస్తుంది. ఈ యొక్క ఎవాక్యువేషన్ ప్లాన్ని టిల్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉంది. సో ఈ ఆపరేషన్ సింధులో భాగంగా ఎయిర్ ఇండియా, ఇండిగో నుంచి మోర్ దెన్ 2 lakh ఇండియన్ నేషనల్స్ని అక్కడ నుంచి ఎవరైతే కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్నారో అక్కడ నుంచి తీసుకొని వచ్చేసింది మన ఇండియా. ఈ ఆపరేషన్ సింధుతో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ హబ్ అండ్ స్పోక్ మోడల్ని లాంచ్ చేసింది. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు ఓన్లీ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్లో మాత్రమే ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ జోన్ ఉందో అక్కడ నుంచి ఇండియన్ నేషనల్స్ని తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ లాగానే మారిపోయింది. ఇప్పుడు అన్ని కంట్రీస్ నుంచి ఎవరైతే పర్టికులర్గా కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉంటున్నారో ఇండియన్ నేషనల్స్ వాళ్ళని సేఫ్గా ఇండియాకి తీసుకురావడానికి ఈ యొక్క హబ్ అండ్ స్పోక్ మోడల్ని తీసుకువచ్చింది. పర్టికులర్గా ఇందులో ఏం చేస్తారంటే ఎవరైతే కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్నారో వాళ్ళని త్రూ ల్యాండ్ కానీ లేదా ఒక సీ రూట్ ద్వారా ఇండియన్ నేషనల్స్ని నియర్ బైలో సేఫ్గా ఉన్న ఎయిర్పోర్ట్స్కి తీసుకొస్తారు. అక్కడ నుంచి ఇండియాకి ఫ్లైట్స్లో తీసుకొచ్చేస్తారు. ఈ విధంగా ఇండియా హబ్ అండ్ స్పోక్ మోడల్ని కూడా లాంచ్ చేసింది. ఇందులో పర్టికులర్గా మస్కట్ అండ్ ఒమాన్, రియాద్ సౌదీ అరేబియా, అబుదాబి యుఏఈ వీటిని ఒక సేఫ్ డెసిగ్నేటెడ్ హబ్స్గా క్రియేట్ చేసింది. ఇక్కడికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ రీజన్స్ నుంచి ల్యాండ్ రూట్ ద్వారా కానీ లేకుంటే సీ రూట్ ద్వారా కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఇండియన్ నేషనల్స్ని ఇక్కడ నుంచి ఇండియాకి ఇండియన్ నేషనల్స్ని ఫ్లైట్లో తీసుకొచ్చేస్తారు. ఇంకొకటి వచ్చి ఆపరేషన్ సంకల్ప్. ఎవరైతే ఈ పోర్టు షిప్పింగ్ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి అండ్ మన ఇండియన్ షిప్స్, మన ఇండియన్ ఫ్రిగేట్స్, మన ఇండియన్ డెస్ట్రాయర్స్, మన ఇండియన్ వెజల్స్, మన ఇండియన్ షిప్స్ని కాపాడుకోవడానికి ఆపరేషన్ సంకల్ప్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇప్పుడు పర్టికులర్గా తెలుగు స్పీకింగ్ పీపుల్ కోసం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక APNRTSని క్రియేట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనేసి. ఈ యొక్క టీం ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్ కోసం, వాళ్ళకి ప్రాపర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సపోర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఈ APNRT అనేది ప్రైమరీగా వర్క్ చేస్తుంది. ఈ APNRTS అనేది ఎవరైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా లేదా, వాళ్ళకి ఫుడ్ ప్రాపర్గా అవైలబిలిటీ ఉంటుందా లేదా, వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయడం కానీ సైకలాజికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ట్రాన్సిట్ ఫెసిలిటేషన్. అంటే ఎవరైతే అక్కడ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నారో వాళ్ళని మన ఏపీ గవర్నమెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో మాట్లాడి ఎవరైతే ఆ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నారో వాళ్ళని సేఫ్గా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తీసుకురావాలో చర్చలు జరుపుతూ ఉంది. నెక్స్ట్ ఎవరైతే తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉంటున్నారో ఈ కాన్ఫ్లిక్ట్ జోన్లో వాళ్ళతో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ని డిసెమినేట్ చేయడం, అంటే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పడం, రియల్ టైంలో వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్ కోసం ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో వాళ్ళకి ఇవ్వటం, ఒకవేళ ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ రోల్ అవుట్ అవుతూ ఉంటే వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ కూడా 24/7 కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసింది అండ్ వర్చువల్ రీఅష్యూరెన్సెస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్స్ కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి మీరు చూడండి. మన ఇండియన్ గవర్నమెంటే కాకుండా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఇండియన్ నేషనల్ సేఫ్ గార్డ్స్ కోసం కొన్ని మెజర్స్ని రిలీజ్ చేసింది. పర్టికులర్గా ఎవరైతే ఈ సౌదీ అరేబియా, UAEలో ఉంటున్నారో వాళ్ళకి ఓవర్ స్టే ఫైన్ అనేది వేవ్ ఆఫ్ చేసింది. అంటే February 28కి ఎవరి వీసాస్ అయితే అయిపోతాయో వాళ్ళు ఓవర్ స్టే చేసినందుకు ఫైన్ అనేది విధిస్తూ ఉంటారు. ఈ యొక్క ఫైన్ని కూడా వే ఆఫ్ చేసేసింది. అండ్ ఎవరైతే ప్యాసింజర్స్ అక్కడ స్టక్ అయిపోయారో వాళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రేస్ పీరియడ్ కింద ఎవరైతే టూరిస్టులు కానీ లేకుంటే షార్ట్ టర్మ్కి ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఈ ఫైన్ అనేది వే ఆఫ్ చేసేసింది. అండ్ ఇంకొకటి వచ్చి ఆటోమేటిక్ వీసా ఎక్స్టెన్షన్. ఎవరికైతే ఈ February 28కి వీసాస్ అయిపోయి ఉంటాయో వాళ్ళకి 30 days ఎక్స్ట్రా వీసా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ట్రాన్సిట్ వీసాని రెగ్యులరైజ్ చేయడం కానీ అండ్ ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్స్ని ప్రొవైడ్ చేయడం కానీ ఈ విధంగా గల్ఫ్ కంట్రీస్ కూడా ఇండియన్ నేషనల్ యొక్క సేఫ్టీ కోసం చాలా మెజర్స్ అనేది తీసుకొని వస్తూ ఉంది. ఎవరైతే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ జోన్స్లోను అండ్ ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఈ యొక్క మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో స్టక్ అయిపోయారో వాళ్ళు కొన్ని కీ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి.
నెంబర్ 1, రిలే ఆన్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియాలో ఏ రిపోర్ట్స్ అంటే ఆ రిపోర్ట్స్ని ఫాలో అవ్వకండి. మీ యొక్క సెన్సిబుల్ డేటాని షేర్ చేయకండి. అండ్ కేవలం mea.gov.in అనే డొమైన్ మాత్రమే ఫాలో అవ్వండి. నెంబర్ 2, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఫిజికల్ కాపీ అండ్ డిజిటల్ కాపీ, మీ యొక్క ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అండ్ మీ ఫ్లైట్ క్యాన్సిలేషన్కి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్సెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీకు ఫైన్స్లో కానీ లేకుంటే మీ యొక్క ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అనేది ఈజీ అవుతుంది. నెంబర్ 3, షెల్టర్ కంప్లైంట్స్. ఎవరైతే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఉన్నారో ఆ లోకల్ అథారిటీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. సైరన్ అలర్ట్స్ని ఫాలో అవ్వండి. అన్వాంటెడ్గా ఎక్కడ పడితే అక్కడ ఫిల్మ్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టాలనుకోవడం ఇలాంటి పనులు చేయకండి. లోకల్ అథారిటీస్ కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న గైడ్లైన్స్ని కానీ ప్రాపర్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. నెంబర్ 4, అవాయిడ్ ఎయిర్పోర్ట్ కంజెషన్. మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ రానంత వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళకండి. ఎయిదర్ ఎంబసీ నుంచి కానీ లేకుంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ లేకుంటే ఆ పర్టికులర్ అథారిటీ నుంచి కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రానంత వరకు మీరు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళకండి. మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి. అక్కడున్న లోకల్ అథారిటీస్ యొక్క గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.